రైతులను ఢిల్లీకి రాకుండా అడ్డుకోవడానికి రోడ్లపై మేకులు ఇనుప కంచెను అడ్డుగా వేయడం దారుణమని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతుల బాటలో ముళ్లు వేస్తూ వాళ్ళ హక్కులకు భంగం కలిగించడమే మీ ప్రభుత్వ విధానమా అని ఆమె ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరి వల్ల 750 మంది రైతుల ప్రాణాలు పోయాయన్నారు. 10 ఏళ్ల పాలనలో రైతులకిచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఫిబ్రవరి 13న రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. వారిని ఢిల్లీకి వెళ్లకుండా అడ్డుకోవడానికి పోలీసులు రోడ్లపై ఇనుప కంచెలు, మేకులు అడ్డుగా వేశారు. సంబంధిత వీడియోను ప్రియాంక గాంధీ తన ఎక్స్ ఖాతాలో ఉంచి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. రైతులను ఢిల్లీకి రాకుండా అడ్డుకుంటున్న కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా ప్రియాంక గాంధీ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, చెప్పండి. ప్రియాంక గాంధీ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ అయితే ఉంది, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 13న చెలో ఢిల్లీ చెలో మార్చులో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా అంటే ఒక్కరోజు ముందే ఢిల్లీ చేరుకునేందుకు వాళ్ళందరూ కూడా ప్రయత్నించిన నేపథ్యంలో ఇటు ఢిల్లీలోకి ప్రవేశించడానికి బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో హర్యానా బోర్డర్స్ లో అటు గజియాబాద్ కానీ ఇటు గుర్గాం కానీ ఇటు పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి బారికేడ్లను ఏర్పాటు చేసి అంటే బారికేడ్లను దాటుకుని వచ్చేస్తారనే అనుమానంతో రోడ్లకు అడ్డంగా ముళ్ల కంచెలు, మన విజువల్స్ చూస్తున్న ముళ్ల కంచెలు, మేకులతో కూడిన పెద్ద పెద్ద వరుసలను కూడా అక్కడ ఐరన్ కు సంబంధించి వాటిపై మేకులు కొట్టి ఆ మేకులు కూడా అడ్డక వేయడం కూడా మనం చూస్తున్నాం. బార్కెట్లను ఏర్పాటు చేసి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి, లోక్సభ ఎన్నికలు. ఇప్పుడు ఢిల్లీ వచ్చి నిరసన తెలియజేస్తే ప్రభుత్వానికి కొంతమేర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా రైతు సంఘాల నుంచి అని ఆలోచించిన నేపథ్యంలో అంటే దాదాపు ఈ ధర్నాలో 200 రైతు సంఘాల నేతలందరూ కూడా ఈ జంతర్ మంతర్లో జరిగే ధర్నాకు పాల్గొనే అవకాశం ఉంది. అంటే 13వ తేదీన అంటే ఎల్లుండి ఈ ధర్నా కార్యక్రమం ఉండబోతుంది. 2 రోజుల ముందు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలోనే ఇటు మొత్తం ఢిల్లీ వ్యాప్తంగా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే ఢిల్లీ పరిసర ప్రాంతాలకి అనుమతిస్తున్నారు. అంటే హర్యానా నుంచి, పంజాబ్ నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా ఎవరిని కూడా రైతులను లోపలికి రాకుండా కూడా అడ్డుకుంటున్నారు. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రియాంక గాంధీ ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు. అంటే తమ పోరాటాల కోసం తమకు ఏదైతే హామీ ఇచ్చిందో హామీలు నెరవేర్చే దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలోనే ధర్నా చేపట్టారు. దాన్ని అడ్డుకుంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుంది. దీనివల్ల ఇప్పటి వరకు ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల 750 మంది రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారంటూ కూడా ప్రియాంక గాంధీ ట్విట్టర్ ఎక్స్ వేదిక కూడా కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే రైతులకు వ్యతిరేకంగా పనిచేయడం, ఆ తర్వాత గొంతు ఎత్తితే కూడా ఎత్తడానికి కూడా అనుమతించకపోవడం, ఇది ఏ ప్రభుత్వం, ఎలాంటి ప్రభుత్వం ఒక లక్ష్యమో సమాధానం చెప్పాలి ప్రధాని నరేంద్ర మోడీ గానీ కేంద్ర ప్రభుత్వం గానీ అంటూ కూడా ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయలేదు, కానీ దేశం ప్రభుత్వంలోకి రైతులు రాకపోతే అంటే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు ఢిల్లీ వస్తున్నారు, కానీ వారిని ఏ విధంగా అడ్డుకుంటారంటూ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. అంటే దేశంలోని రైతుల పట్ల ఇలాంటి ప్రవర్తన ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, రైతులకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదనేది ప్రధానంగా ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మరోవైపు ఈ రోజు పంజాబ్ లో లుధియానాలో మల్లికార్జున ఖర్గే పర్యటిస్తున్నారు. మల్లికార్జున ఖర్గే కూడా ఈ రైతులను ఇబ్బందులకు గురి చేసిన విధానం పట్ల కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఏదైతే 3 నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు పంజాబ్ రైతులు, వారిని నేను అభినందిస్తున్నానంటూ కూడా ట్విట్టర్ వేదికగా మల్లికార్జున ఖర్గే కూడా స్పందించారు. అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా ప్రతి రైతుపై హెక్టార్ కు 25,000 పన్ను విధించారు. కానీ పిఎం క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకు ప్రాఫిట్ స్కీమ్ గా మార్చారంటూ కూడా ఖర్గే ట్విట్టర్ వేదికగా స్పందించారు. అంటే బీమా కంపెనీలు 2016 నుండి 2022 వరకు మధ్య 40,000 కోట్లు, అంటే వారికి ఈ బీమా వల్ల ఏవైతే బీమా కంపెనీలు ఉన్నాయో వారికి ఆదాయం పెరిగింది తప్ప రైతులకు ఎటువంటి లాభం లేదనేది ప్రధానంగా ట్విట్టర్ వేదికగా మల్లికార్జున ఖర్గే కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అవుతుంది. మొత్తంగా చూసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు
అమలు చేయడంలో విఫలమైంది కాబట్టి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సందర్భంలోనే ఢిల్లీ వస్తున్నారు. వారిని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ.